ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా. లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు, ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగ్ ఉంది అని స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు. మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ ఎలా అయిపోయామంటే ఒక చిన్న ఎడ్జ్లో ఉన్నాము. ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి. ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు మనకి. ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు. ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ కుర్రోలు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఈటీవీ విన్నాను రామజీరావు గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలో ఎవరికి దేని గురించి. ముందు రోజు ప్రీమియర్స్ 2 రోజుల ముందు ప్రీమియర్ చేశారు, చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి. ఆ రోజు రిలీజ్ అయిన 2-3 సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే. కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవడో గేజ్ చేయలేము. మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది మీరే. అవునా? యా, మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్. అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్నాం, బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు, మన హరీష్ శంకర్ గారు కావచ్చు, నాగార్జున గారు కూడా వస్తారు. ఆయన కూడా నాగార్జున మన జనరేషన్లో మీరుగా. ఇప్పుడు భాను కథ ఓకే చేశారు మీరు. భాను రైటర్గా ఫేమస్, సామజవర్గం డైలాగ్స్ ఇవన్నీ కుమ్మేస్తారు. డైరెక్టర్గా భానులో ఆ కథ చెప్పినప్పుడు మీకు నచ్చింది ఏంటి? అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ ప్రాపర్గా చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. ఇక మిగతా అతను ఎలా చేయాలి, ఏ సీన్ ఎలా చేయాలి చెప్పాడు, నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే. ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు, సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు. కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. బాను ఏంటంటే ఎలా చేయాలి, ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి, బేసిక్ నాకు ఎపిసోడ్లు బాగా నచ్చినాయి. సూపర్. సెకండ్ హాఫ్లో కంటెంట్ కానీ ఓపెనింగ్ కానీ క్యాటరీ అండ్ ఈ తాత మనోడు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఎంటర్టైన్మెంటు, మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు. సో ఛాన్స్ తీసుకున్నాం. ఐ హోప్, ఐ విష్. ఎస్, మీరు చేసేటప్పుడు నేను ఇది కూడా చెప్తాను, నేను ఎంజాయ్ చేశాను అంటే నేను ఇప్పుడు డిసప్పాయింట్ చేయాలి. సూపర్. లేదన్నా, మాస్ జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్, మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది. మొత్తం జనాలందరూ పాడేసుకొని, ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి ఇమిటేషన్ అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం. ఆ ట్యూన్ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారి ఐడియానా, మీ ఐడియానా, డైరెక్టర్ గారి ఐడియా? అది నాకు తెలిసి భీమ్స్దే ఐడియా. అది ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు, అప్పటికే ట్యూన్ చెప్పాడు, దీంట్లో కలిపితే చాలా బాగుంటుంది, తందే మొత్తం తందే. సూపర్. అండ్ ఇప్పుడు రేపు ఆడియో విన్నారు కదా, రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఊగిపోతారని నాకు ఉంది డెఫినెట్గా. అని శ్రీలీల గారి ఛాయిస్ మీద అన్నారు మామూలుగా అనుకున్నాం. దానికి ఏమి వేరే ఆప్షన్ పెట్టుకుని లీలా ముందు నుంచి లీలానే అనుకున్నాం. లీలా ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ కి కంపల్సరీ తెలుగు స్పీకింగ్ ఫన్ కూడా చేయాలి. ఎందుకంటే డబ్బింగ్ లో ఆ ఫన్ పోద్ది, డెఫినెట్ గా రాదు అది. సో తెలుగు అమ్మాయి అబ్బాయిగా శ్రీకాకుళం స్లాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసలా, చాలా బాగా చెప్పి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దాకా చూసిన లీలాకి ఈ లీలాకి డెఫినెట్ గా తేడా ఉంటుంది. నేను ట్రైలర్ చూడడం జరిగింది, అంటే ఇప్పటికి ఇంకా రిలీజ్ అయినది. ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదన్నా, బ్లాక్ షర్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరు కొట్టేసినట్టున్నారు. వెంకట్ మాస్టర్ కదా, మొత్తం వెంకట్, వెంకట్ పృథ్వీ.